మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానాయకుడి ప్రత్యేకత అప్రత్యహాసంగా విజయాలే తప్పొచ్చి అపజయాలు ఎరగనటువంటి మహానేత, ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నిజంగా ఈరోజు మన మధ్య లేకపోవడం విచారకరం. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో నిత్యం నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పేసి ఆయన ఏ విధంగా అయితే ప్రజల కోసం పాటుపడ్డాడు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశాడు. ఆయన ప్రధాన ధ్యేయం వచ్చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కాబట్టి ఆ దిశగా మేమందరం కూడా చేస్తామని చెప్పేసి ఆయన జయంతి సందర్భంగా తెలియజేసుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయటం వలన యావత్ తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఆయన జయంతిని చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కూడా అత్యంత గొప్పగా జరుపుకోవడం జరిగింది. రాజకీయాలలో మరి రాజశేఖర రెడ్డి గారు తనకంటూ ఒక స్టైల్గా, అంటే రాజకీయ చతురతతోని ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 35 సంవత్సరాల పాటు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత అనేక ఒడిదొడుగులు ఎదుర్కొంటూ ఎప్పుడూ కూడా విజయ విజేతలతోని ప్రభుత్వ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దానికి అనుగుణంగానే రాష్ట్రంలో పరిపాలన చేస్తూ, అలాగే రాజకీయాలలో కూడా ఆయనకి దాదాపు రాజకీయ నాయకుడిగా గుర్తించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి 35 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటాలు చేసిన తర్వాత రాజకీయంగా ఆయనకు అవకాశం దొరికింది. కానీ ఆయన రాజకీయ అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకొని ఎదిగిన కొద్దిగా ఒదిగి ఉండాలనేటటువంటి ఒక మెసేజ్ని యావత్ తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవ్వటం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పార్టీ డిసిప్లిన్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర వచ్చే ప్రతి పౌరుడు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయాలలో ఆయనకు ఉన్నటువంటి ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పార్టీ నిర్ణయానికే కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి. నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా, నా చివరి కోరిక మరి ఆయన నాకు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే నా ప్రధాన ధ్యేయం అని చెప్పేసి మాట్లాడి మరి ఈనాటి రాజకీయ నాయకులందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు. మరి ఆయన ఆయన జయంతిని అత్యంత ఘనంగా జరుపుకోవడం మనందరంగా భావిస్తూ రాజకీయాలలో ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు నడవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం.